ఢిల్లీలో చోటు చేసుకున్న నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాల వరకు విశ్వవిద్యాలయాలు, ప్రధాన రహదారులు నిరసనలతో అట్టుకడుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, రాజకీయ నాయకులు ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. క్యాంపస్లో ఉద్రిక్త పెరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే తమను ఎంత నిర్బంధించినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసిన విద్యార్థి నాయకులు పోలీస్ స్టేషన్ లోపలే తమ నిరవధిక దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక ఉస్మానియా నిరసన సెగ జిల్లాలకు పాకింది. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన నాయకులు నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క పిలుపు మేరకు శాతవాహన యూనివర్సిటీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్న ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యొక్క పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ అనేది అండగా ఉంటుందనికే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆ ఢిల్లీలో జరిగినటువంటి యొక్క లాఠీ చార్జ్ విద్యార్థులపైన ఆ నీట్ పేపర్ లీక్ చేసి ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. మరోవైపు నల్గొండ జిల్లా నకిరేకల్ నిరసనలు హోరెత్తాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీని ఖండిస్తూ ఢిల్లీలో పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళనకు దిగాయి. నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం నాయకత్వంలో పన్నాలగూడెం నుంచి నకిరేకల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నకిరేకల్ సెంటర్లో శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన వేముల వీరేశం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడుతున్న కేంద్రం దిగివచ్చే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఆపేదే లేదని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి 152 ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ దేశంలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతంగా గాంధీ మార్గంలో జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పైన వాస్తవికంగా లాఠీ చార్జ్ చేసి వాయువాయును ప్రయోగించి అనేక మంది విద్యార్థుల్ని గాయపరిచి అనేక మంది విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనకు నిరసనగా విద్యార్థులకు మద్దతుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందు గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే అమానవీయంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి హింసించి గాయపరిచి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని కూడా అరెస్ట్ చేసి వారితో పాటు అనేక మంది ఎంపీల్ని ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసి ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలనని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొనసాగిస్తాం. దీనికి నిరసనగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి
అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులు వారు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ నిరసన తెలియజేయాలని చెప్పేసి ఏఐసిసి పిసిసి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నగరికల్ నియోజకవర్గంలో 6 మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు నిరసన దీక్షను మేము చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయకులు రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు 152 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయినందుకు నైతిక బాధ్యత ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఒక దేవాలయం అని చెప్పేసి పార్లమెంటు ముందు శాస్త్రాంగ నమస్కారం చేసి పార్లమెంటు పెట్టను ముద్దాడి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దానికి విరుద్ధంగా ఒక నియంతృత్వ పాలనని కొనసాగిస్తున్నావు. దీనికి ఈ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రణంగా పెడుతున్నావు, భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు. కాబట్టి నీకు ఒక్క నిమిషం కూడా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదని చెప్పేసి నువ్వు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.